ఆంధ్రప్రదేశ్లో సంభవించిన భారీ వర్షాలు వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వేల కోట్ల ఆస్తి, పంట నష్టంతో పాటు పదుల సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో కృష్ణా నదికి సంభవించిన వరదలు విజయవాడ నగరంలో విలయతాండవం సృష్టించాయి. ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితిని అదుపులోకి వస్తుండగా మళ్లీ కురుస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో అటు ప్రభుత్వ యంత్రాంగం, ఇటు ప్రజల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ప్రాణ నష్టం, పంట నష్టం, ఇతర విషయాలపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ ఓ ప్రకటన చేసింది. వరదల్లో ఇప్పటి వరకు 19 మంది ప్రాణాలు కోల్పోగా 2 గల్లంతైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 136 పశువులు, 59,700 కోళ్లు మరణించాయని తెలిపింది. వరదల కారణంగా పశువులకు అంటువ్యాధులు రాకుండా 134 పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 6,000 పశువులకు వ్యాక్సిన్ అందిస్తున్నట్లు వెల్లడించింది. అధిక వర్షాల కారణంగా రాష్ట్రంలో 1,808 కిలోమీటర్ల పొడవైన రహదారులు దెబ్బతిన్నాయి. 172,542 హెక్టార్లలో వరి పంట, 14,959 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నీట మునిగిపోయాయి. 41,927 మంది 176 పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వరద బాధితుల వైద్య సాయం కోసం 171 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 36 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరాయంగా సహాయక చర్యలో పాల్గొంటున్నాయి. ఆర్మీకి చెందిన విమానాలు, హెలికాప్టర్లు వరద బాధితులకు నిరంతరం ఆహారం, మందులు సరఫరా చేస్తున్నాయి. సోమవారం హెలికాప్టర్ల ద్వారా 3 లక్షల ఆహార ప్యాకెట్లు, మంచినీళ్ల బాటిళ్లు అందించారు. అత్యవసర సేవల కోసం 188 బోట్లను, 283 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. వరదల్లో చిక్కుకున్న వారు ఎలాంటి సహాయానికైనా కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070 లేదా 1800 42 50 సంప్రదించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముంపు బాధిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టరేట్ని సచివాలయంగా మార్చి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రోజులో 2-3 సార్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అందుతున్న సాయంపై బాధితులతో మాట్లాడి ఆరా తీస్తున్నారు. సహాయక చర్యల్లో ఏమాత్రం అలసత్వం వహించినా ఊరుకునేదే లేదంటూ చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉన్నతాధికారుల దురుద్దేశపూరిత వైఖరి వల్ల బాధితులకు ఆహార పంపిణీలో జాప్యం నెలకొందని ఓ మంత్రి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్లిపోవాలని, ప్రజలు బాధలో ఉన్న సమయంలో ఇలాంటి పోకడలు ఏంటని పలువురు అధికారులను సీఎం నిలదీసినట్లు తెలుస్తోంది.